और चलिए सबसे पहले बात करेंगे रियासती बजट की। तेलंगाना के वज़ीर-ए-आला केसीआर ने कानून साज असेंबली में दूसरी मियाद का पहला मुकम्मल बजट बराए साल 2019-2020 पेश किया। केसीआर ने 1,46,492 करोड़ का बजट पेश किया। उन्होंने कहा कि मुल्क में माशी सुस्रवी का असर रियासत की माली सूरत हाल पर पड़ा है। इसके बावजूद तेलंगाना हुकूमत अपनी फलाही स्कीमात को जारी रखेगी। केसीआर ने यह भी कहा कि जारी साल के अवाइल में पेश करदा अबूरी बजट की तजावीज के बरखिलाफ जारी साल के हतमी बजट में तब्दीलियां की गई हैं। बजट में अक़लियती बहबूद के लिए 1,370 करोड़ रुपए मुख्तस किए गए। केसीआर हुकूमत ने मुकम्मल बजट में अबूरी बजट की बनिस्बत 35,525 करोड़ रुपए का कम बजट दिया है। हुक्मरान पार्टी के लीडरों ने बजट का खैर मकदम किया। उधर अपोजिशन ने इस बजट को मायूस कुन ही करार दिया। ప్రజల అవసరాలు తీర్చే విషయంలో ఏ శాఖలో ఇబ్బంది కలిగినా సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆదాయ వనరులను బట్టి ప్రభుత్వం ఎప్పటికప్పుడు తన ప్రాధాన్యతలను నిర్ణయించుకుంటూ సవరించుకుంటూ క్రియాశీలంగా అంటే డైనమిక్ గా వ్యవహరిస్తుందని ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను. ఆర్థిక మాంద్యం నెలకొని ఉన్నప్పటికీ అత్యంత ప్రధానమైన వ్యవసాయ రంగానికి ప్రజా సంక్షేమానికి అత్యధిక నిధులు కేటాయించడం ద్వారా రైతులు పేదల జీవితాల్లో వెలుగు తీసుకురావాలనే మా చిత్తశుద్ధిని మరోసారి వెల్లడిస్తున్నాను. పచ్చదనం పరిశుభ్రతతో పల్లెలు కలకలలాడాలని పట్టణాలు ప్రణాళికాబద్ధంగా ప్రగతి సాధించాలని ప్రభుత్వం కోరుకుంటున్నది. అన్ని రంగాల్లో శీఘ్రగతిన అభివృద్ధి సాధించే దిశలో ఈ బడ్జెట్ దోహదపడుతుందని ప్రభుత్వం గట్టి నమ్మకంతో ఉంది. పూర్తి ఆశావాద దృక్పథంతో వాస్తవిక పరిస్థితులన్నీ పరిగణలోకి తీసుకుని ఎన్నికల హామీలను నెరవేరుస్తూ 2019-20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనలను ఈ సభలో ప్రవేశపెడుతున్నాను. సమతల అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిపాదనలను ఆమోదించవలసిందిగా గౌరవ సభ్యులను సవినయంగా కోరుతున్నాను. ఆర్థిక వ్యవస్థలు సంక్లిష్టతలకు గురవుతున్న సమయంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు నేను చింతిస్తున్నాను. ఇటువంటి విపత్కర పరిస్థితులలో మనం అత్యంత జాగరూకతతో व्यवहरिंचाल्सी वच्चिंदी। उधर वज़ीर-ए-आला के चंद्रशेखर राव ने कहा कि हुकूमत ने बजट के लिए मुतहर्रिक नुक्ता नजर इख्तियार किया और आमदनी और तखमीनी आमदनी को जारी रखा जाएगा। साथ ही तरजीहात का भी जायजा लिया जाएगा और इसमें भी जरूरत के लिहाज से तरमीमात की जाएंगी। वज़ीर-ए-आला ने इस मौके पर कहा कि तमाम शोबेजात में तरक्की की शरह में गिरावट मरकज के साथ साथ रियासत के लिए भी रास्त या फिर बिलवास्ता आमदनी में बहैसियत मजमूई कमी देखी गई है। उन्होंने मरकज की फलाही प्रोग्राम से अच्छी रियासत के प्रोग्राम करार दिए। अमल कोसम राष्ट्रानिकि अंदिन निधुलु केवलम 31,802 కోట్లు మాత్రమే అని స్పష్టం చేస్తున్నాను. అంతకు మించి ఒక్క రూపాయి కూడా మన రాష్ట్రానికి అందలేదని సభ్యులు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అవగాహనతో నిర్ణయాలు తీసుకుంటున్నది. ప్రజలకు మేలు చేయగలమని భావించిన కేంద్ర పథకాలు మాత్రమే రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతున్నది. ఆరోగ్యశ్రీ పథకం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కన్నా ఎంతో విశిష్టమైనది. ఆరోగ్యశ్రీ కోసం ఏడాదికి 1,336 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. కానీ ఆయుష్మాన్ భారత్ ద్వారా రాష్ట్రంలో ఏడాదికి 250 కోట్ల రూపాయల విలువైన వైద్య సేవలు మాత్రమే అందుతాయి. ఆరోగ్యశ్రీ ద్వారా 85,34,000 కుటుంబాలకు ప్రయోజనం కలిగితే ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా కేవలం 26 లక్షల కుటుంబాలకు మాత్రమే మేలు చేయగలిగే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీ ద్వారా అందే అవయవ మార్పిడి సేవలు ఆయుష్మాన్ భారత్ ద్వారా అందవు. ఆయుష్మాన్ భారత్ కన్నా ఆరోగ్యశ్రీ పథకం ఎన్నో రెట్లు మెరుగైనది. కాబట్టి మనం కేంద్ర ప్రభుత్వాన్ని వద్దనుకున్నాం. ప్రతి కేంద్ర ప్రభుత్వ పథకం విషయంలో ఇలాగే ఆలోచించి ప్రజలకు మేలు కాంక్షించి ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. స్వరాష్ట్రంలో సుపరిపాలన నినాదంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున పాలనా సంస్కరణలు अमल చేస్తున్నది. उधर कांग्रेस ने तेलंगाना राष्ट्रीय समिति के बजट को मायूसकुन
करार दे दिया। कांग्रेस लीडर जीवन रेड्डी ने कहा कि केसीआर ने अपनी नाकामी के लिए माशीस रवि और मरकजी हुकूमत को जिम्मेदार करार दिया है। तो वज़ीर आला सिर्फ उनकी नाकामयाबी मरकज हुकूमत के ऊपर ठोक के उन्हें बचना चाहने की कोशिश है बल्कि दिख रहे। अब वोट ऑन अकाउंट जो है 1 लाख तकरीबन 85,000 करोड़ का बजट पेश करे। नॉर्मली वोट ऑन अकाउंट बोले तो इसे नॉट फुल फ्लेड्ज्ड। When it comes to full-fledged budget, it must be increased, not decreased. Here has decreased 20% of the vote on account budget he has presented. About 35,000 crores budget he has reduced from vote on account to this full-fledged budget. Telangana state was formed with a surplus state budget. Today his deficit proposed budget is about more than 20,000 crores. अब गए 5 साल में उन्हें रियासत को कहां से कहां ले गए, ये पूरा आवाम सोचने की चीज है। तो माइनॉरिटी के हालात में कुछ तो बजट उसमें तो कहीं दिखे नहीं साहब। माइनॉरिटी के बारे में एक लाइन भी नहीं दिखे साहब। माइनॉरिटी वेलफेयर के बारे में एक लफ्ज भी तो बजट में तो नहीं है साहब। आप डिमांड्स में क्या लिखेंगे क्या कि नहीं मालूम, मगर बजट बुक में तो कुछ नहीं है साहब। किसान को क्या करे, लोन वेवरिंग के ऊपर क्लैरिटी नहीं है, रैतु बंधु फुल प्लेज नहीं है, रैतु बीमा फुल प्लेज नहीं है। अब यूरिया के बारे में तो किसान रोड के ऊपर, अब उस वज़ीर आला के उनके खुद की डिस्ट्रिक्ट में एक किसान मर गए। अब तुम लोन वेवर समझो, इरिगेशन प्रोजेक्ट समझो, आप जो वेलफेयर प्रोग्राम्स के बारे में बात कर रहे हैं, अब तक जो है ये अनएम्प्लॉयड निरुद्योग भर्ती क्या बोलते जो देने का वादा है उसके बारे में एक लफ्ज भी नहीं है साहब। एम्प्लॉयमेंट के बारे में एक लफ्ज भी नहीं है। उन्हें 65 साल को 53 साल कम कर तो मिलकर बोल रहे, ये बोलते बोलते 6 महीने गुजर गए, अब तक कम नहीं करे। बीडी लेबर को पीएफ हर को दे तो बोल के बोले, अब तक नहीं दिए। तुम बोलते सेंटर की आयुष्मान भारत से हमारा आरोग्य सिर्फ बेहतर है। इस जरूर आरोग्य सिर्फ बेहतर होगा, मगर आयुष्मान भारत कई को रोक रहे, उसको भी इस्तेमाल कर लो। जितने मुनाफा हो सकता है आयुष्मान भारत से वो फायदा उठा लेना, कई गुना उठा लेना। ये उनका जाति नहीं है, पैसे उनका जेब से नहीं दे रहे मोदी, ये अपना हक है उसको पाना। ये जो है बिल्कुल इसकी नाकामयाबियां बाहर आ रहे। उधर बीजेपी ने भी तेलंगाना हुकूमत के दूसरे बयान के पहले बजट को बेहद मायूसकुन करार दे दिया। बीजेपी लीडर रामचंद्र राव ने अपनी गलतियों को छुपाने के लिए मरकजी हुकूमत को जिम्मेदार ठहराने की भी मजम्मत की। ఇది చాలా నిరాశపూర్వకమైనటువంటి బడ్జెట్గా మేము భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది। ఒకటి, దీంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి తగ్గుతున్నటువంటి ఆదాయం కానివ్వండి, లేకుంటే వారు కొన్ని పథకాలని పూర్తి చేయలేని పద్ధతి ఒక ఏదైతే మనకు పరిస్థితులు ఉన్నాయో వీటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం మీద తప్పిదాల్ని తోసే ప్రయత్నం చేస్తుంది ఒక రాష్ట్ర ప్రభుత్వం। మొత్తము బడ్జెట్లో కూడా కేంద్ర ప్రభుత్వం మీద నిప్పు జల్లడమే కానీ కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు కానీ వారి తప్పులు ఎక్కడ కూడా ఒప్పుకునే పరిస్థితి ఈ బడ్జెట్ ద్వారా వాళ్ళు చేయలేదు। రాబోయే రోజుల్లో మెరుగుపడితే మేము రివైజ్ బడ్జెట్ చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది। అంటే ఒకవైపు వారు రాష్ట్రంలో మన ఇంట్రీమ్ బడ్జెట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు వారు చెందినటువంటి వైఫల్యాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈరోజు చాలా తీవ్ర స్థాయిలో సంక్షోభంలో ఉందనేటువంటి విషయం కూడా దీంట్లో చెప్తూ, కానీ కేంద్రం మీద తప్పిదాన్ని తోసే ప్రయత్నం చేశారో దాన్ని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పిదం చేసేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి స్పష్టంగా కనబడుతోంది। అనేక సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలను కూడా మేము ఈ పథకాలు మా పథకాలే బాగున్నాయని చెప్పడం జరుగుతోంది। और वहीं टीआरएस ने बजट का खैर मकदम किया। टीआरएस लीडरों ने वज़ीर आला केसीआर की बेहद सताइश भी की। साहब पेश करे सो बजट पूरा अच्छा है, पूरेस्ट 4 पर्सन के लिए ये अच्छा काम करने को है।
वो लोगों को ये फ्रूट्स देने के लिए है, ऐसे चलने के लिए है। कोई भी वैसे कोई स्टेट में वैसे नहीं है। अब भारत में पूरा इकोनॉमिक क्राइसिस है। इवन दो आवर गवर्नमेंट इज डूइंग वेल, एवरीथिंग इज गुड। क्राइसिस कितना भी होने दो, ये फार्मर्स के लिए రైతు బీమా, రైతు बंधु, आरोग्यश्री, आसरा पेंशन, पूरा वैसे प्रोजेक्ट का कंस्ट्रक्शन चल रहा। भारत देश में माइनॉरिटी के लिए खर्च करे स्टेट को बोले तो तेलंगाना, क्यों बोले तो 900 करोड़ एंटायर कंट्री खर्च करे तो खाली ये तेलंगाना स्टेट 900 करोड़ खर्च कर रहा। इसलिए हम पूरा सेक्युलर है, सब जने के लिए। तेलंगाना असेंबली के बजट सेशन की तारीख को हतमी शक्ल दे दी गई। ऐवान की कार्रवाई का तयन करने वाली बिजनेस एडवाइजरी कमेटी का इजलास आज मुनक्किद किया गया। बीएसी मीटिंग में बजट इजलास को 22 सितंबर तक जारी रखने का फैसला किया गया। 15 और 16 सितंबर को बजट पर मुबाहिस होने हैं। बजट पर मुबाहिस और एतराजात का जवाब वज़ीर आला इस माह की 16 सितंबर को देंगे। 17 सितंबर को असेंबली बजट के अलॉटमेंट पर मुबाहिस होंगे, जबकि 22 सितंबर को तसर्रुफ़े बिल पर मुबाहिस किए जाएंगे। 11, 12, 13 కూడా అసెంబ్లీకి హాలిడే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 14 నాడు జనరల్ డిస్కషను, 15 నాడేమో రిప్లై బడ్జెట్ పై. దాని తర్వాత 16 నుంచి 21 మట్టుకు కంటిన్యూస్గా పద్దుల పైన చర్చ జరుగుద్ది. 22 నాడు ఏమన్నా బిల్స్ ఉంటే బిల్స్ పెట్టుకోవడం ఫస్ట్ అవర్లో, తర్వాత బడ్జెట్ అప్రాప్రియేషన్ బిల్ పెట్టుకోవడం, ఈ రకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది బీఎస్సీలో. అసెంబ్లీ గురించి కౌన్సిల్ సమావేశాలు వచ్చేటప్పటికి 11th నాడు కౌన్సిల్లో చైర్మన్ గారి ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది. కేవలం చైర్మన్ గారి ఎన్నిక ప్రక్రియ కోసమే 11th నాడు కౌన్సిల్ని ఆ రోజు నడుస్తుంది. దాని తర్వాత మళ్ళీ 12 నిమజ్జనం, ఆ రోజు హాలిడే. 13 నిమజ్జనం తెల్లారు కూడా హాలిడే తీసుకొని 14, 15 ఎట్లయితే అసెంబ్లీలో 14 నాడు జనరల్ డిస్కషన్ బడ్జెట్పై, 15 నాడు రిప్లై ఎట్లాగా ఉంటుందో ఈ కౌన్సిల్లో కూడా 14, 15 జనరల్ డిస్కషన్ రిప్లై. దాని తర్వాత 22nd రోజు ఏమైనా బిల్స్ ఉంటే ఫస్ట్ హాఫ్లో బిల్ చేసుకోవడం, సెకండ్ హాఫ్లో దాని తర్వాత బడ్జెట్ అప్రాప్రియేషన్ బిల్ని పాస్ చేసుకోవడం, ఈ రకమైన నిర్ణయాలు తీసుకు. तलबा तंजीम पीडीएसयू ने असेंबली के घेराव की कोशिश की। पुलिस ने एहतजाजियों को हिरासत में लेकर दूसरे मुकाम पर मुंतकिल किया। पीडीएसयू के कारकुनों ने रियासती हुकूमत पर महकमा तालीम पर 30% बजट मुख्तस करने की मांग की और वज़ीर आला केसीआर से केजी से लेकर पीजी तक मुफ्त तालीम के वादे को पूरा करने का मुतालबा किया। तेलंगाना के जिला खम्मम के भद्राचलम के करीब दरियाए गोदावरी की सतह आब में इजाफा देखा जा रहा है। भद्राचलम में नहाने के घाट के इलाके तक पानी आ गया है, जिस पर गोदावरी के हुदूद के इलाकों में खतरे का निशान भी लगा दिया गया है। नशीबी इलाकों में रहने वालों को चौकस रहने की कलेक्टर रजत कुमार ने हिदायत जारी कर दी है। मुजाहिदे आज़ादी और शायर कालूजी का 105वां यौम पैदाइश तेलंगाना में धूमधाम के साथ मनाया गया। हरमकुंडा में कालूजी मुजस्मे पर अवाम और हुक्काम ने खराज अकीदत पेश किया। हुकूमत से कालूजी आर्ट गैलरी को जल्द से जल्द मुकम्मल करने की मांग की गई। वज़ीर आला केसीआर ने भी कालूजी को असेंबली में खराज पेश किया। और हेडलाइंस के बाद अब खबरों की तफसील। मरकजी मुमलिकती वज़ीर दाखिला किशन रेड्डी ने कहा कि एनडीए हुकूमत के 5 बरसों की हुक्मरानी में कई अहम फैसले लिए गए हैं। मुल्क को मुत्तहिद करने के लिए वज़ीर आज़म नरेंद्र मोदी ने ये फैसले लिए हैं। किशन रेड्डी ने आंध्र प्रदेश के जिला गुंटूर में कहा कि मुल्क के ज़ेर इल्तिवा मसाइल के हल के लिए मोदी हुकूमत ने खुसूसी तवज्जो दी है। हर किसी की फलाह बहबूद, समाजी इंसाफ के लिए इस तरह के फैसले लिए गए हैं। దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆర్టికల్ 370ని ఇంతకుముందు నేను చెప్పినట్టు రాజ్యసభలో ముందుగా ప్రవేశపెట్టి 2/3 మెజార్టీతో ఈరోజు
రాజ్యసభలో అన్ని పార్టీల యొక్క సహాయ సహకారాలతో ఆ బిల్లును పాస్ చేయడం ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక వ్యవస్థ, ఆటోమొబైల్ వ్యవస్థ కొంత మాంద్యం ఉన్నప్పటికీ కూడా మన ఎక్స్పోర్ట్స్ 9% ఈ సంవత్సరం పెరిగి $331 బిలియన్ మన ఎక్స్పోర్ట్స్ వచ్చాయంటే మన అందరం కూడా ఈరోజు సంతోషం వ్యక్తం చేయాల్సిన అవసరం. మన రాష్ట్రం కానీ దేశంలో ఏ రాష్ట్రానికైనా ఎంత కరెంటు కావాలో అంత కరెంటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈరోజు ట్రాన్స్మిట్స్ ఈరోజు గ్రిడ్ ఏదైతున్నదో 1 నేషన్ 1 పవర్ 1 గ్రిడ్ ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 5.5 సంవత్సరాల్లో నిర్మాణం చేయడం జరిగింది. వర్షపు నీటిని రక్షించేటువంటి కార్యక్రమంలో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా 9 జిల్లాలలో 64 బ్లాకులు ఉన్నాయి. ఈ 9 జిల్లాలు 64 బ్లాకులలో కూడా. और आगे बढ़ेंगे। आंध्र प्रदेश के अजला मशरकी गोदावरी और मगरबी गोदावरी में दरियाए गोदावरी के साहिल से करीब वाक़े कई देहातों में सैलाब के पानी के दबाव में इजाफे के सबब सड़क और मवासलाती राब्ता मुनक़ते हो गया है। डोलेश्वरम बैरिज पर हुक्काम ने दूसरी वार्निंग जारी कर दी है। दरिया से कश्तियों को हटाने की हिदायत भी जारी कर दी गई है। डोलेश्वरम में सर आर्थर काटन बैरिज से 11 लाख क्यूसिक पानी खलीज बंगाल में छोड़ा गया। इसके बावजूद पहला वार्निंग सिग्नल हनूज बरकरार है। रियासती डिजास्टर मैनेजमेंट SDM ने कहा है कि बालाई इलाकों से पानी के मुसलसल बहाव के सबब सैलाब के खित्ते में इजाफे का रुझान बदस्तूर बरकरार है। हमा मकसदी पोलावरम प्रोजेक्ट के तहत 19 मवाज़ात ज़ेर-ए-आब आ गए हैं और माँ बाकी रियासत से उनके सड़क और मवासलाती राब्ते मुनक़ते हो गए हैं। रियासती डिजास्टर रिस्पांस फोर्स और फायर सर्विसेज एहलकारों को सैलाबज़दा इलाकों में जारी इमदादी कामों की निगरानी के लिए तैनात कर दिया गया है। जिला श्रीकाकुलम में गुट्टा बैरिज पर पहला खतरे का निशान जारी कर दिया गया है क्योंकि दरियाए वमसाधारा खतरे के निशान से ऊपर बह रही है। आगे बढ़ेंगे। विजयवाड़ा से खबर है जहां दशहरा त्योहार के लिए तैयारियां उरूज पर हैं। रियासती वजीर और जिला कृष्णा के इंतजामात का जायजा लिया। वाज़ेह रहे कि 28 सितंबर से 9 अक्टूबर तक विजयवाड़ा में दुर्गा माता दशहरा उत्सव मनाया जाता है। उस उत्सव में 10 लाख लोग शिरकत करते हैं। जिला कलेक्टर इम्तियाज ने बताया कि श्रद्धालुओं को किसी किस्म की तकलीफ न हो इसके लिए खुसूसी बंदोबस्त किए जा रहे हैं। फेस्टिवल Durga Malleshwari temple here. Lakhs of people will be visiting during the Navaratri songs, and all arrangements have been made for having this festival in a very peaceful, in a very smooth and befitting manner, without causing any inconvenience to any of the devotees who would be visiting Vijayawada during the festival time. And all the concerned departments, whether it is EO Durga Temple or Municipal Corporation, Revenue Department, Fisheries and Fire Department, Irrigation Department, all the officials have been allotted specific duties, especially police and other departments, and they would be performing these duties in a manner which would be befitting, and this festival would be celebrated in a grand way and without causing any kind of inconvenience to the lakhs of devotees visiting Vijayawada during the festival time, which would be from 29 September to 8 October. Thank you. आंध्र प्रदेश के सदर मुकाम अमरावती को हटाए जाने पर जनसेना पार्टी सदर पवन कल्याण की जानिब से एहतजाज करने की रायलसीमा यूनिवर्सिटी के तलबा ने मजम्मत की है। कर्नूल में रायलसीमा यूनिवर्सिटी के तलबा ने पवन कल्याण के बयान के खिलाफ रैली निकाली। उनका अलामती पुतला भी नजर आतिश किया। एहतजाजियों ने हुकूमत से कर्नूल को दोबारा रियासत का सदर मुकाम बनाने की भी अपील की। మనోభావాలను దెబ్బతీసినందుకు, ఎందుకంటే గతంలో కర్నూలుకు వచ్చినప్పుడు నా మనసులో ఉన్న రాజధాని కర్నూలు అని చెప్పి ఈ రోజు అమరావతి జపం చేస్తూ ఈ రోజు రాజధాని ఎలా తరలిస్తారని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట. మేము దీన్ని సహించే ప్రసక్తి లేదు. మా రాయలసీమ విద్యార్థులుగా ఉన్నాం, మాకు కూడా రాయలసీమ పౌరుషం ఉంది, మాకు చీము నిద్ర ఉంది. ఖచ్చితంగా మా హక్కులు సాధించుకోవడం కష్టపడతాం.
ఈ రకంగా కృషి చేసి పోరాడతాం. వెనకడిగే ప్రసక్తే లేదు. కర్నూలు జిల్లాకు వచ్చినప్పుడు ప్రచారంలో భాగంగా ఒక మాట అన్నారు, అయ్యా నాకు మనసులో రాజధాని మాత్రం కర్నూలే ఉంది, నేను గెలిస్తే. और वहीं कर्नूल को रियासत का सदर मुकाम बनाने और हाई कोर्ट कायम करने की मांग को लेकर मुख्तलिफ लोगों ने रुकन असेंबली हफीज खान से खास मुलाकात की है। इस मौके पर हफीज खान ने कहा कि वो इस मामले पर वज़ीर आला से नुमाइंदगी करेंगे और इलाका रायलसीमा की तरक्की के लिए जद्दोजहद भी करेंगे। कई स्टूडेंट ऑर्गेनाइजेशंस फिरियाद लेकर आए हैं कि कर्नूल को कैपिटल सिटी बनाना है और कर्नूल में हाईकोर्ट बनकर मैं उनको एक ही चीज का भरोसा दे रहा हूं कि बात है वो सीएम साहब को ऑलरेडी बताए हैं, फिर बताएंगे। यहाँ के लोगों को जो है जब कैपिटल सिटी चलेगा कर्नूल का, उसके बाद में डेवलप नहीं हुआ है और यहाँ पर ड्रॉट प्रोन मंडल्स बहुत सारे हैं, यहाँ से लोग नौकरियों की तलाश में दूसरे जगहों को पर जाते हैं, यहाँ पर कोई डेवलपमेंट नहीं हो रहा। इतने साल के गवर्नमेंट पूरे डेवलपमेंट नहीं करे बोलकर इनकी जो डिमांड है उसको मैं जरूर सीएम साहब तक लेके जाऊंगा और मेरे को पूरा यकीन है इंशाल्लाह कि जो है सीएम साहब इंसाफ करेंगे और हमारे जिले में जो इतने 14 एमएलएस हैं, 14 के 14 एमएलएस भी आज कर्नूल को डेवलप करने के लिए, कर्नूल जिले को डेवलप करने के लिए हम लोग मुत्तहिद हैं इस चीज के लिए। और हम कर्नूल में गणेश विसर्जन और यौम आशूरा के पेश नजर सख्त तरीन सिक्योरिटी बंदोबस्त किए गए हैं। जिला कर्नूल के सुप्रिंटेंडेंट ऑफ पुलिस डॉक्टर के फकीरप्पा ने बताया कि गणेश विसर्जन के लिए केसी कनाल का जायजा लिया गया। इस साल शहर में तकरीबन 200 से जायद गणेश बिठाए गए हैं। गणेश विसर्जन के सबब शहर की अहम सड़कों का ट्रैफिक निजाम भी तब्दील किया गया है। मोहर्रम दोनों एक ही दिन सेलिब्रेट हो रहे हैं। इसके दौरान पुलिस डिपार्टमेंट सभी बंदोबस्त एयरपाट कर चुके हैं। अभी मेरे साथ म्युनिसिपल कमिश्नर एंड गवर्नेंस कमेटी ऑर्गेनाइजर्स, R&D डिपार्टमेंट ऑफिसर सभी मिलके जहां जहां पे हमने जो घाट फिक्स किया है वो सभी विजिट करके इंस्पेक्शन किया है। वर्क अभी तक बराबर चल रहा है, सेटिस्फैक्ट्री। कर्नूल पुलिस ने डुप्लीकेट सोने को असली बताकर लोगों को धोखा देने के इल्जाम में 3 लोगों को गिरफ्तार किया। CCSD SP विनोद कुमार ने बताया कि पुलिस की 3 अफराद को कम कीमत में सोना बचाने के मामले की जांच के बाद ये इंकशाफ हुआ। पुलिस ने मुलजिमीन के कब्जे से 18 लाख रुपए नकद और नकली सोने के जेवरात भी जब्त किए। గోల్డ్ అనేసి నిర్ధారణ అవుతుంది. వెంటనే ఈ ఎవరైతే ఇది ఇచ్చాడో అతనికి 15 లక్షలు ఒకసారి 15 లక్షలు ఒకసారి ఇచ్చే విధంగా 30 lakhs కి బేరం కుదుర్చుకొని వాళ్ళు ఆ రకంగా డబ్బులు ఇచ్చి ఈ యొక్క నాణ్యాలని తీసేసుకుంటారు. తీసేసుకున్న దీంట్లో మళ్ళీ कर्नूल इंडोर स्टेडियम में आंध्र प्रदेश जूनियर बैडमिंटनशिप अंडर 19 का इख्तिताम अमल में आया। जूनियर बैडमिंटनशिप में कामयाबी हासिल करने वाली टीम को रुकने पार्लियामेंट TG वेंकटेश के हाथों इनामात भी दिए गए। इस मौके पर रुकने पार्लियामेंट TG वेंकटेश ने रियासती हुकूमत से तलबा और नौजवानों के खेलकूद के लिए खुसूसी स्टेडियम तैयार करने और खेलकूद की सहूलतें फराहम करने की मांग की है।